గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో మూగజీవులకు నీరు అందించేందుకు నీటి తొట్టెల ఏర్పాటు. జై గోమాత, జై గోమాత. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేష్య అతశాంతిం ప్రయచ్చమే. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటిది మనకు శాస్త్రవచనం. ఎక్కడనైతే గోవులు అట్లాగే వైదిక ధర్మాన్ని పాటిస్తున్నటువంటి బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో ఉంటారో ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్పినటువంటి వాక్యం. అలాగే అదేవిధంగా గోమాత సేవా సమితి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి వాడలో కూడా చక్కగా మూగజీవాల కొరకు త్రయస్త్రిగుం శత్కోటి దేవతా స్వరూపిణి శ్రీ గోమాత్రే నమః. 33 కోట్ల దేవతల స్వరూపమే ఈ గోమాత. ఈ గోమాతకి చక్కగా ఎండాకాలంలో ఎంతో అల్లాడిపోతున్నటువంటి మూగజీవాలన్నింటినీ కూడా మంచి నీటి తొట్టెని ఏర్పాటు చేసి చక్కగా దాంట్లో నీటిని నింపి అన్ని మూగజీవాలకు దాహార్తినంతా కూడా తీర్చుతున్నటువంటి గోమాత సేవా సమితి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి వాడలో కూడా చక్కగా మూగజీవాల కొరకు త్రయస్త్రిగుం శత్కోటి దేవతా స్వరూపిణి శ్రీ గోమాత్రే నమః. 33 కోట్ల దేవతల స్వరూపమే ఈ గోమాత. ఈ గోమాతకి చక్కగా ఎండాకాలంలో ఎంతో అల్లాడిపోతున్నటువంటి మూగజీవాలన్నింటినీ కూడా మంచి నీటి తొట్టెని ఏర్పాటు చేసి చక్కగా దాంట్లో నీటిని నింపి అన్ని మూగజీవాలకు దాహార్తినంతా కూడా తీర్చుతున్నటువంటి గోమాత సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం మొదలు. అంతేకాకుండా ఈ మూగజీవాలకి ఇట్లా ప్రతిరోజు కూడా నీళ్లు పెట్టడం ద్వారా గోమాతకి చక్కగా ఎండాకాలంలో ఎంతో అల్లాడిపోతున్నటువంటి మూగజీవాలన్నింటినీ కూడా మంచి నీటి తొట్టెని ఏర్పాటు చేసి చక్కగా దాంట్లో నీటిని నింపి అన్ని మూగజీవాలకు దాహార్తినంతా కూడా తీర్చుతున్నటువంటి గోమాత సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం మొదలు. అంతేకాకుండా ఈ మూగజీవాలకి ఇట్లా ప్రతిరోజు కూడా నీళ్లు పెట్టడం ద్వారా 1000 సార్లు శంకరుని పైన నీళ్లు పోస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితము ఒక ఆవుకు నీళ్లు పెట్టడం ద్వారా వస్తుంది. కాబట్టి అటువంటి అంత మంచి కార్యక్రమాన్ని అందున ఈరోజు పరశురామ జయంతి అట్లాగే అక్షయ తృతీయ పర్వకాలంలో ఈ యొక్క నీటి తొట్టెను ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా వీళ్ళందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని చక్కగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసేటువంటి శక్తి ఆ పరమేశ్వరుడు వీళ్ళకు ప్రసాదించాలని లోకమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలనేటువంటి వీళ్ళ ఆలోచనతోటి చక్కగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ గోమాత